యెషయా గ్రంథము 62వ అధ్యాయం 2వ వచనములో, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. దేవునితో మనము ఒక క్రొత్త పేరు కలిగి ఉన్నాము. దేవుడు అబ్రహాము మరియు యాకోబునకు క్రొత్త పేర్లు ఇచ్చాడు. ఇస్సాకునకు క్రొత్త పేరు ఇవ్వబడలేదు. ఎందుకనగా అతడు పుట్టకముందే దేవుని ద్వారా ఆ పేరు ఇవ్వబడినది. ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనములో దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. మనం ఒక సద్భావమును పొందుకొనున్నంత వరకు దేవుడు మనలను నూతన పేరు ద్వారా పిలువడు. మన పేరు ఏమిటో మనం కనుగొనవలసి ఉన్నాం. నూతన పేరు చాలా అర్థవంతమైనది. మనలోనికి దేవుని వాక్యం వెళ్చుండగా మనకొక నూతన స్వభావం వచ్చును. మనము ఒక నూతన స్వభావమును కలిగి ఎల్లప్పుడూ ఆయన ఆత్మానుసారముగా నడిపించబడాలని యేసు మనలను కోరుచున్నాడు. క్రొత్త పేరు నూతన స్వభావమును దేవుడు మనకిచ్చు నూతన శక్తిని సూచిస్తూ ఉన్నది. శరీరానుసారముగా ఉండటం వలన మనము మనకు తెలియకుండానే సాతాను చెరలోనికి వెళ్తాం. నీవు ఆత్మలో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ దీనముగా మరియు సాత్వికముగా ఉంటావు. రాత్రింబవళ్ళు గోడ మీద నుండి కావలి వారిని దేవుడు ఏర్పాటు చేయును. మన మీద కావలి ఉండుటకు దేవుడు ఎల్లప్పుడూ దూతలను పంపుచుండును. మనకు సహాయం చేయుటకై దూతలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక దూతల సమూహము అతన్ని ఎదుర్కొనుటకు వచ్చుట అకస్మాత్తుగా యాకోబు కనుగొన్నాడు. మనము మెలకువగా ఉండుటకు ప్రయత్నించుచు ఆలోచించుచుంటాము. కానీ దేవుడు మనలను గూర్చి ఎక్కువ మెలకువ కలిగి ఉండును. దూతలు కాయుటను గూర్చి మనం గ్రహింపు లేకుండా దేవునికి వ్యతిరేకముగా ఆయన మార్గమును విడిచి వెళ్ళినప్పుడు దేవుడు మనలను చూచి ఎక్కువగా దుఃఖపరచబడతాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఒక గొప్ప ఉద్దేశం కొరకు మనలను సృష్టించిన ఒక గొప్ప దేవునికి చెందిన వారమనే లోతైన గ్రహింపులోనికి మన ఆరాధన రావాల్సి ఉన్నది. ఆ గొప్ప ఆత్మతో మనము ఏకమైనప్పుడు నాశనమైన స్థలములను కట్టుదుము. మనము బైబిల్లోని వాగ్దానములను సంపాదించుకొనవలసి ఉన్నాం. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానములను మోషే సంపాదించుకున్నాడు. దేవుని ఆశీర్వాదములను ప్రజలందరూ స్వంతం చేసుకోనలేరు. మనం విశ్వాసములో ఎదగనందువలన ఆయన మనకిచ్చిన వాగ్దానములను అన్నింటినీ ఆయన నెరవేర్చలేడు. ఫరోను ఎదుర్కొనుటకు గొప్ప విశ్వాసం అవసరం. ఫరోను ఎదుర్కొనుటకు మోషే ఎవరు? ఫరోను ఎదుర్కొనుటకు అతడు బానిసలను మాత్రమే కలిగి ఉన్నాడు. ఫరో వారినందరినీ చంపి ఉండేవాడు. అయితే మోషే అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దానములను పొందుకొనుటకు విశ్వాసములో హెచ్చింపబడినాడు. ఈ మనుషులు ఎంత ఎత్తునకు వెళ్లారో గ్రహించాలంటే నీవు దేవుని వాక్యమును ధ్యానించుటకు సమయమును గడపవలసి ఉన్నావు. అటు ఇటు కాని విశ్వాసముతో దేవుని ఆయుధములను నీవు ఉపయోగించలేవు. కానీ ఒక క్రొత్త పేరు నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. నిన్ను నీతిలో స్థిరపరిచేంత వరకు దేవునికి నీవు విశ్రాంతినివ్వకూడదు. ఈ లోకంలోనికి నిన్ను ఏ ఉద్దేశంతో ఆయన తెచ్చాడో దాన్ని నెరవేర్చుటకు ఆయన అడుగుము. ఆత్మలో నడుచువారు విశ్వాసముతో నడుస్తారు. దేవుని కొరకు గొప్ప పని చేయాలని కోరిన ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు మిషన్ సంస్థ యొక్క ఆర్థిక వనరులను అభివృద్ధి చేయాలని కోరాడు. కాబట్టి సంస్థ ఖర్చులను తగ్గించాలని అతడు ప్రయత్నించాడు. అతడు మిషనరీలను పంపివేసి వారి స్థానంలో ఇండియా వారిని నియమించాడు. వారు తక్కువ జీతంతో పనిచేయగలరు. అయితే ఈ మనుషులు యథార్థవంతులు కారు. ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య నాశనము చేయబడింది. మంచి ఉద్దేశములు కలిగిన శరీర సంబంధులైన వారు ఎంతో నష్టం చేస్తారు. అయితే దేవుడు నిన్ను ఆత్మలో కడతాడు. అంతేకాదు నీ తలాంతులు వ్యర్థమైపోకుండా కాపాడతాడు. మనము మెలకువ లేకుండా సోమరులమై అజాగ్రత్తగా ఉండి దేవుని ఆత్మకు వ్యతిరేకముగా వెళ్ళినట్లయితే సేవ నాశనమైపోతుంది. ప్రభువు నుండి విమోచింపబడిన వారమై
దేవుని కొరకు ఒక పరిశుద్ధ ప్రజగా మనం పిలువబడుచున్నాము. ఆయన మన విమోచకుడు. నీవు దాన్ని స్వంతం చేసుకొనవలసి ఉన్నావు.